ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో అధికార ప్రతిపక్ష పార్టీల బలాబలాలు ఎంత? జగదీప్ ధన్కర్ రాజీనామాతో ఖాళీ అయిన ఉపరాష్ట్రపతి పదవికి త్వరలోనే ఎన్నికలు నిర్వహించబోతున్నారు. ఎన్నికల సంఘం ఈ మేరకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఎన్నికలు అధికార ఎన్డీఏ అభ్యర్థిపై తమ ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టాలని విపక్ష ఇండియా కూటమి నిర్ణయించుకున్నట్లు సమాచారం. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏకు స్పష్టమైన మెజార్టీ ఉన్నప్పటికీ పోటీ పడడమే తమ సరైన వ్యూహమని భావిస్తున్నట్లు సమాచారం. ఫలితంతో ఎటువంటి సంబంధం లేకుండా అధికార కూటమికి బలమైన సందేశం ఇవ్వదలిచామని ఇండియా కూటమి నేతలు వెల్లడించారు. పార్లమెంట్లో మొత్తం ఓట్లు 782 కాగా ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో నెగ్గాలంటే 392 ఓట్లు అవసరం. ప్రస్తుతం ఎన్డీఏకు 423 ఓట్ల బలం ఉంది. ఇండియా కూటమికి సానుకూలంగా 313 ఓట్లు ఉన్నాయి. ఉపరాష్ట్రపతి ఎన్నికలో పార్లమెంట్ ఉభయ సభల సభ్యులు పాల్గొంటారు.